స్క్రీన్ టైం పెరగడం అనేది మన డైలీ లైఫ్లో చాలా కామన్ అయిపోయింది. కిడ్స్ ఎస్పెషల్‌గా ఆన్‌లైన్ క్లాసెస్, గేమ్స్, రీల్స్, అడల్ట్స్ అయితే వర్క్ కాల్స్ అని, ఓటీటీ కంటెంట్ అని, ఇయర్ ఫోన్స్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ హార్స్ ఆఫ్ స్క్రీన్ టైమ్ అనేది స్పెండ్ చేస్తున్నారు. కామన్ డౌట్ అందరికీ ఏంటంటే స్క్రీన్ టైం వల్ల హియరింగ్ లాస్ వస్తుందా అని. సో డైరెక్ట్‌గా స్క్రీన్ చూడడం వల్ల అనేది హియరింగ్ డ్యామేజ్ అవ్వదు. కానీ ప్రాబ్లమ్ మోస్ట్లీ సౌండ్ ఎక్స్‌పోజర్ వల్ల వస్తుంది. ఎస్పెషల్లీ ఇయర్ ఫోన్స్ ఎక్సెసివ్‌గా యూజ్ చేయడం వల్ల. మన ఇయర్‌లో చిన్నగా హెయిర్ సెల్స్ లాంటివి ఉంటాయి. ఇవి సౌండ్‌ని బ్రెయిన్‌కి ట్రాన్స్మిట్ చేస్తాయి. చాలా ఎక్కువగా సౌండ్‌కి ఎక్స్‌పోజ్ అయినా లేకపోతే ప్రొలాంగ్డ్ ఎక్స్‌పోజర్ వల్ల ఈ హెయిర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వచ్చు. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఒక్కసారి డ్యామేజ్ అయితే మళ్ళీ అవి రీజనరేట్ అవ్వలేవు. ఎస్పెషల్లీ దీనికి కాజ్ చేసే రిస్కీ హ్యాబిట్స్ ఏంటి అంటే హై వాల్యూమ్లో సాంగ్స్ వినడము, గేమింగ్ విత్ హెడ్ ఫోన్స్ ఫర్ లాంగర్ అవర్స్, స్లీపింగ్ విత్ ఇయర్ బడ్స్ ఇన్సైడ్ అండ్ కంటిన్యూస్గా నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ని యూజ్ చేయడము, కిడ్స్లో ఎస్పెషలీ హై వాల్యూమ్ మొబైల్ ఎక్స్పోజర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇనీషియల్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇయర్లో రింగింగ్ సౌండ్ రావటము, లేకపోతే బ్లాక్డ్ ఫీలింగ్ అనిపించటము, ఏంటి ఏంటి అని రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. ఆర్ ఎల్స్ టీవీ ఆల్ మొబైల్ వాల్యూమ్ని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోతారు. అండ్ క్రౌడెడ్ ప్లేసెస్లో హియరింగ్ అనేది వినిపించేది డిఫికల్టీగా ఫీల్ అవుతారు. యంగ్ ఏజ్లో కూడా ఇప్పుడు నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అనేది చాలా కామన్గా చూస్తున్నాము. ఇది ప్రొలాంగ్డ్ గ్యాడ్జెట్ యూజ్ వల్ల వస్తుంది. పేరెంట్స్ ఎస్పెషలీ ఈ థింగ్స్ని అబ్జర్వ్ చేయాలి. చైల్డ్ హై వాల్యూమ్లో వీడియోస్ వింటున్నాడా, ఇయర్ ఫోన్స్ కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాడా, కాల్స్ స్పీకర్కి ప్రిఫర్ చేస్తున్నాడా, అండ్ స్కూల్లో హియరింగ్ కంప్లైంట్స్ ఏమన్నా చెప్తున్నారా టీచర్స్. సో సేఫ్ లిజనింగ్ హ్యాబిట్స్ అనేవి ఏంటి? మీరు 60-60 రూల్ అనేది ఫాలో అవ్వాలి. అంటే 60% వాల్యూమ్ కంటే తక్కువ, కంటిన్యూస్గా 60 మినిట్స్ కంటే ఎక్కువగా వాడకూడదు. సో ఫ్రీక్వెంట్ బ్రేక్స్ అనేది తీసుకోవాలన్నమాట. లౌడ్ ఎన్విరాన్మెంట్లో వాయిస్ పెద్దగా పెంచకండి. అండ్ నాయిస్ ఎక్స్పోజర్ తర్వాత ఇయర్స్కి కంపల్సరీగా రెస్ట్ ఇవ్వాలి. కిడ్స్కి ఎస్పెషల్లీ స్పీకర్ మోడ్లో వినిపిస్తే బెటర్గా ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే హియరింగ్ లాస్ అనేది గ్రాడ్యువల్గా డెవలప్ అవ్వచ్చు. స్టార్టింగ్లో మనకు తెలియకపోయినా లేటర్ పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం ప్రాబ్లం కాదు, కానీ సేఫ్ లిజనింగ్ హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో protect your ears. If you have any problem, you can definitely consult us. I'm Dr. Akshita Reddy, consultant ENT at Onus Robotic Hospitals, Champapet.